హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఈరోజు మా అమ్మ వాళ్ళు అయితే మాకు వంట పని మాకు చెప్పారు. అందుకే ఈరోజు మేమైతే పొటాటో చిప్స్ విత్ సాంబార్ అయితే చేద్దాం అనుకుంటున్నాం. సాంబార్ అయితే ముందుగా అయితే వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు కారం అనేది వేసేసుకొని ఇంకా రుచికి సరిపడంత వేసేసుకొని పొయ్యి మీద పెట్టి మరగొట్టాలండి. తర్వాత ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న కూరగాయలు అయితే కావాలి. ఆ తర్వాత ఇదిగోండి పొటాటో చిప్స్ కోసం మనం అయితే పొటాటో స్లైసెస్ని ఇంకా ఇదిగోండి పొటాటోస్ని అయితే స్లైసెస్ కింద తీసుకోవాలి. తర్వాత అందులో కొంచెం ఉప్పు కారం వేసుకొని ఆయిల్ పెట్టుకొని అందులో వేసుకోవాలండి. చూసారు కదండి వీడియోలో చూపిస్తున్నట్టయితే ఇదిగోండి కొన్ని వేసుకొని ఇంకా ఆయిల్ అయితే కొద్దిగా వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పొటాటో చిప్స్ని అయితే మంచిగా ఫ్రై చేయాలి. లైట్ వేసారండి, ఇప్పుడు వరకు చీకట్లో ఉండడం వల్ల సరిగా కనిపించలేదు. చూసారు కదండి ఇలా అయితే మంచిగా అయితే ఫ్రై అవ్వాలి. అండ్ ఇదైతే కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇదిగోండి కొద్దిగా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని మంచిగా ఫ్రై చేయించాలి. మేము పక్కన అయితే ఇదిగోండి సాంబార్ పెట్టుకుంటున్నాం. సాంబార్ ఇలా మరుగుతుండగా మనం అయితే కావాల్సిన టమాటా ముక్కలు, బెండకాయ ముక్కలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఒక 5 minutes తర్వాత ఇవన్నీ ఉడికిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే అయిపోద్ది. 5 minutes తర్వాత ఇదిగోండి ఈ చింతపండు పులుపు కూడా వేసుకోవాలి. ఇంకా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడం అండి. చూసారు కదండి ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయో. అండ్ టెంట్ అయితే మంచిగా భలే ఉంటుందండి. ఇంకా మంచి టేస్ట్ అనేది ఉంటుంది. బయట కొన్న చిప్స్ లాగే ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. రెండో ఆయి కూడా వేసుకున్నామండి. మేమైతే తుడుస్తున్నాను హాల్, ఎందుకంటే ఇక్కడ మేము అందరం కలిసి కూర్చొని తిందామని ప్లాన్లు వేస్తున్నాం. అండ్ మా చెల్లి అయితే బెడ్ తీసుకొస్తుంది. మేమైతే ముగ్గురు తింటున్నామండి ఇప్పుడు లంచ్. ఇదిగోండి అందుకే ప్లేట్స్ అయితే పెట్టుకున్నాం. అండ్ చూసారు కదండి మా చిప్స్ అయితే రెడీ అయిపోయాయి. ఒకసారి మీరు చూడండి. మా చెల్లి అయితే తింటుంది, మంచిగా వచ్చింది. సూపర్ అండి. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి, మంచి రిజల్ట్స్ అనేవి మీరే చూస్తారు. దీన్ని అసలు రిజల్ట్స్ అంటే దీని రిజల్ట్స్ మీరే చూస్తారు. ఎంత అసలు బయట కొన్న చిప్స్ లాగే ఎంతో బాగున్నాయి. ఒకసారి మీరే చూడండి. క్రిస్పీగా ఉన్నాయండి చిప్స్. చూసారు కదండి, మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. అక్కడక్కడ మెత్తపడ్డా సరే ఇంకా ఎంతో. ఇదిగోండి 2 ప్లేట్లు అండ్ సాంబార్ అయితే ఇక్కడ పెట్టేసుకుంటాం మేమైతే. అండ్ అయితే వాటర్ మధ్యలో పెట్టుకొని అన్నీ కూడా ఇలా పెట్టేసుకున్నాం. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా పొటాటో చిప్స్ మంచి క్రిస్పీగా వచ్చాయి. ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ కావాలంటారు. అండ్ ఇలాంటి వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి మా చిన్న డైనింగ్ టేబుల్. అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.